నాకు తెలిసి ఇప్పటిదాకా హాయ్ వెల్కమ్ టు మై షో. హాయ్ భాను ప్రకాష్. హాయ్ సార్. సో అసలు ఎలా వచ్చింది ఈ లెనిన్ ఆఫర్ నీకు? లెనిన్ ఆఫర్ అనేది ఆల్ మా డైరెక్టర్ గారు అండ్ మా ఈడి బాలు అన్న, వీళ్ళే మా బాలు అన్న నాకు ఎప్పటి నుండో తెలుసు. నాకు హనుమాన్కి ఆయనే, అండ్ డైరెక్టర్ గారు నాకు ఎప్పటి నుండి ఎన్టీఆర్ కథానాయకుడు అప్పటి నుండి తెలుసు. నాకు వెనురో భాగ్యం విష్ణు కథ చేశాను ఆయనతో. మూవీలో చేశారు మీరు శుభలేఖ సుధాకర్తో. శుభలేఖ సుధాకర్. అలాగా ఫస్ట్ నేను అన్నపూర్ణలో కలిసాను సార్ని. హాయ్ సార్ అంటే హాయ్ హాయ్ అనుకుని మీటింగ్లో ఉన్నారు. ఓకే ఓకే అమ్మ అనుకొని చెప్పి వెళ్ళిపోయారు. స్టార్ట్ అయింది. బాలు అన్న కాల్ చేసి నా క్యారెక్టర్కి చాలామందిని ఆడిషన్ చేశారు. ఓకే. దాని తర్వాత అన్న బాను ఉన్నాడు కదా, ఒకసారి చూద్దాము, ఒకసారి రండి తీసుకురండి అని చెప్తే వెళ్ళి కలిసాను. సార్కి నచ్చా. దాని తర్వాత మాక్ షూట్ చేసాము. దాని తర్వాత అన్నీ నాకు అప్పటి వరకు కూడా నాకు తెలియదు, జస్ట్ షార్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక మంచి క్యారెక్టర్ ఉంటుందని తెలుసు. వెళ్ళిన తర్వాత ఇలాగ బాను ఇంత క్యారెక్టర్ మొత్తం స్టోరీ అంతా నీకు చెప్తున్నాను అన్నప్పుడు ఓకే చాలా ఎగ్జైట్ అయ్యాను నేను కూడా. అది కూడా అఖిల్ గారితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ మీకు చెప్పినప్పుడు ఇది క్యారెక్టర్ అని చెప్పినప్పుడు హీరో గారు స్వయంగా మీకు స్టోరీ మొత్తం నెరేషన్ మోడ్లో వెళ్తుంది అని చెప్పినప్పుడు సో భయమే లేదా? అంటే నా ఏజ్కి నేను దీన్ని మొయ్యగలనా లేదా? ఎందుకంటే ఏదో అది చందమామ కథ కాదు, ఇది ఊగొట్టి గమ్ముకోవడానికి ఖచ్చితంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఆ వాతావరణాన్ని మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా డైలాగ్స్ ఉండవు, కళ్ళతోనే పలికించాలి. సో భయమే లేదా? ఎస్ సార్, చాలా అలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం అంటే ఎవరికైనా కొంచెం ఒక స్మాల్ భయం. అంటే ఇంత పెద్ద క్యారెక్టర్ని మనం నమ్మి మనకి ఇచ్చినందుకు అంత ఎఫెక్ట్ మనం పెట్టగలమా అని ఒక ఇది ఉంటుంది. అండ్ నన్ను నమ్మిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. యా సూపర్ యాక్టింగ్ చేసావు. అయితే డైరెక్టర్ గారితో ఎప్పుడన్నా డిస్కషన్ చేసావా? సార్ ఎందుకు నన్నే పెట్టారు హీరో గారు కథ చెప్పేదంతా నాకే చెప్పడం కానీ, లేదా డైరెక్టర్ గారు నీ దగ్గరికి వచ్చి నేను ఇలా రాశాను నీకోసం నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పాలని చెప్పడం కానీ, సో ఎప్పుడన్నా ఈ డిస్కషన్ జరిగిందా? అంటే ఇప్పుడు దాకా నువ్వు చేసిన సినిమాలు వేరు, పెద్ద సినిమాలు అవ్వచ్చు, కేజీఎఫ్ అవ్వచ్చు, తండేలు అవ్వచ్చు, అవన్నీ వేరు. బట్ ఇక్కడ మాత్రం కథ చెప్తుంది నీకే కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆ డిస్కషన్ ఎప్పుడన్నా జరిగిందా? లేదు సార్, నేనైతే ఎప్పుడు అడగలేదు సార్ని. కానీ నాకు మురళీ సార్ గురించి ఎప్పటి నుంచో తెలుసు. వినరో భాగ్యం విష్ణు కథ చేసేటప్పుడు షార్ట్ నుంచి అలా కవర్ దిగి వచ్చి నాకు స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారు, నేను చదువుతున్నాను. సార్ నా దగ్గరికి వచ్చి బాను ఇలా పట్టుకొని చెప్పారు, బాను ఇది నా ఫస్ట్ సినిమారా, ప్లీజ్ చాలా అంటే చాలా బాగా చేయాలి, అంతా ప్రిపేర్ అవ్వు, చాలా బాగా చేయాలి, ఏమన్నా కానీ అడుగు చేద్దాము అని చెప్పారు. నాకు అది ఇప్పటి వరకు గుర్తుంది సార్. అంటే ఆయన నన్ను నమ్మి అప్పుడు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారో దాని తర్వాత మళ్ళీ నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అది ఫస్ట్ సినిమా అయినా సెకండ్ సినిమా అయినా ఆ తర్వాత సినిమాలో ఆయనతో వర్క్ చేసింది ఏదైనా కానీ నాకు ఒక్కొక్క షాట్ చేసేటప్పుడు ఆయన రోల్ కెమెరా యాక్షన్ చెప్పేటప్పుడు నాకు ఆ మాటలే వినబడతాయి సార్. అంటే అంత భక్తితో అంత ఇదిగా చేయాలి అని, అంత శ్రద్ధతో. అవును, మీ డైరెక్టర్ గారు ఏంటి సినిమా హిట్ అయింది, ఆయన్ని పట్టుకోవాలని గత వారం రోజులుగా ట్రై చేస్తున్నాం, డిఫరెంట్ నెంబర్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదు. ఈవెన్ మాకే కాదు, మీడియాలో ఆయన ఎవరికి దొరకట్లేదు, ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా సరే మీడియా ముందుకు వచ్చో ఈవెంట్స్కి వచ్చో ఇది నా సినిమా అని చెప్పుకుంటారు గర్వంగా. ఈయన ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడా మాట్లాడట్లేదు. ఎలా ఉంటారు అసలు మురళీ గారు? మురళీ సార్ చాలా అంటే ఇదంతా కూడా నాకు తెలిసి షై వల్ల లేకపోతే కెమెరా ముందు మాట్లాడలేకపోవడం వల్ల వీటి వల్ల అయి ఉండొచ్చు. కానీ ఆయన చాలా హంబల్ పర్సన్, చాలా మంచిగా ఎవరికి ఏంటి ఎలాగా ఎక్కడి వరకు అర్థం అవ్వాలి, ఒక మనిషికి సీన్ ఏంటి అనే ఒక కరెక్ట్ థింక్లో కానీ ఇలా కూర్చోవాలి, ఇలా ఉండాలి. అండ్ మురళీ సార్తో చాలా ఇదేంటి అంటే కొన్ని షార్ట్స్ ఇలా చేయాలని చెప్తారు. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్కి స్కోప్ ఉంటుంది సార్. అండ్ కొంతమంది వరకు వచ్చేటప్పటికి ఒకటి చెప్పిన తర్వాత అదే చేయాలని లేకపోతే ఇలా ఉండాలనో ఉంటుంది. కానీ సార్ ఏంటి అంటే వదిలేస్తారు. ఓకే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, కొన్ని షార్ట్స్ లైక్ ఇప్పటి వరకే ఉంటే నాతో లాస్ట్లో డైలాగ్ చెప్తారు,
అప్పుడు నేను క్రై చేసి సారీ మామ సారీ అనుకొని చెప్పి నేను చెప్తాను కదా, అవును ఆ డైలాగ్. ఆ డైలాగ్కి నేను అదే అలా అనుకున్నాను. నేను ఒక సెకండ్ గ్యాప్ తీసుకొని వెళ్దాము అనుకొని చెప్పి అనుకున్నా. నార్మల్గా వద్దొద్దు బాను వద్దొద్దు గ్యాప్స్ ఏం తీసుకోవద్దని అంటారు ఎవరైనా, కానీ సార్ నాకు ఆ స్కోప్ ఇచ్చారు. అంటే ఒక ఆర్టిస్ట్ని వీడు బాగా చేస్తున్నాడు, వీడిని చేయనిద్దాం అనుకొని చెప్పి ఇవ్వడంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన వన్ ఆఫ్ ద మెంబర్ అన్నట్టు. అలా అంత మంచిగా చూసుకుంటారు, అంత మంచిగా ఉంటారు, అలా ఫ్రీడమ్ ఇస్తారు. అఖిల్ గారితో మీరు చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్పండి. అన్నా ఇందాడా గమనించలా, నువ్వు లెన్నిన్నేగా, మాది మీరన్నా. ఊర్లో ఉండే వాళ్ళందరూ అదే అంటారు. అదేనా నీ గురించి చెప్పగానే ఊర్లో ఉండే వాళ్ళందరూ వాడిది మన ఊరు కాదంటారు. ఇంకొందరు ఆ పేరు ఎత్తొద్దని తిడతారు. కొందరైతే ఇంటికో భయపడతారు. అదే భయం ఈరోజు మా ఓనర్ కళ్ళల్లో చూసిన. ఎవరునా నువ్వు? ఊరంతా నీ గురించి చోటే మాట, వాడిది అయిపోయినా కదా అని. మరి నీ కథ అయిపోతే మళ్ళీ ఏంటికి తిరిగి వచ్చినావునా? పేరు ఎత్తడానికి కూడా భయపడే వందో భారతం మెట్లో అసలు ఏం జరిగిందా? యాక్చువల్లీ దీనికే అంటే నువ్వు డైలాగ్ చెప్పేటప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ చెప్పినట్టు లేదు. ఆ ఇంటెన్సిటీ కానీ ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి చెప్పడం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను దీనికోసం ఇది నేను ఇంటర్వ్యూలో భావించట్లేదు, ఒక మంచి యాక్టింగ్ స్కిల్ ఉన్న నటుడితో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసుకున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. అంటే అఖిల్ గారి రియాక్షన్ ఏంటి నువ్వు ఈ డైలాగ్ చెప్పినప్పుడు కానీ ఆ సెట్లో కానీ? ఆయన కూడా బ్రదర్ ఏంటి ఏంటి అని కొంచెం బాగా మాట్లాడతారు. ఆయన కూడా ఒక ఓకే మనం నువ్వు ఇలా చేస్తున్నావు ఓకే ఇదా అనుకొని చెప్పి అడగడం, ఆయన ఏం చేస్తున్నారు చెప్పడం, ఓకే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓకే ఓకే హలో బ్రదర్ హలో హలో బ్రదర్ అని అంటూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ ద డబ్బింగ్ సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన డబ్బింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను. నేను అప్పుడు వెళ్ళి హాయ్ సార్ అనుకొని చెప్పి మీట్ అయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నా, ఆయన వెనక్కి వచ్చి హలో బ్రదర్ చాలా బాగా చేశారు, చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీది, డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు, మనం కలిసి చూద్దాం సినిమా, మనం పక్క చూద్దాము అనుకొని చెప్పేసి వెళ్ళారు. అంత బాగా మాట్లాడతారు, చాలా మంచి మనిషి. యాక్చువల్గా నాకు తెలిసి నీతో ఓపెన్గానే మాట్లాడచ్చు, ఎందుకంటే నువ్వేం చిన్నపిల్లడు ఏం కాదు. సో చాలా సంవత్సరాలు సినిమాలు చేస్తున్నావు, 70 సినిమాల వరకు చేసావు అంతేనా? 60 అబవ్ చేసావు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలు కానీ ఇక్కడ ఉండే బాధలు కానీ అంతా అర్థమై ఉంటుంది నీకు. అంటే వేల కోట్ల రూపాయల ఆస్తి, 3 తరాల నుంచి విపరీతమైన స్టార్డమ్ ఉండే ఒక లెగసీ, ఇన్ని ఉన్న అఖిల్ గారికి ఒక్క హిట్ రావడానికి ఆయన ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిందో మనం అందరం చూసాం. అంటే సినిమాకు ఉండే పవర్ అది ఈజీగా ఎవరికి ఏమి ఇవ్వదు. ఆ ఒక్క సక్సెస్ కోసం అఖిల్ గారు సెట్లో కష్టపడిన విధానం నువ్వు చూసుంటావు కదా, అబ్జర్వ్ చేస్తుంటావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు అఖిల్ గారి గురించి? చాలా అంటే చాలా హార్డ్ వర్క్ సార్. ప్రతిదీ మా మురళీ సార్ ఎంతైతే పర్టికులర్గా ఎంత ఇదితో ఏదైతే చూస్తారో అంతే పర్టికులర్గా దానికన్నా ఎక్కువ అఖిల్ గారు చూస్తారు. ఓకే నందు ఏం చేద్దాం అనుకుంటా, ఓకే నందు డైరెక్టర్ గారు మాట్లాడింటారు. అండ్ మీరు చూస్తే కొన్ని నేను ఇప్పుడు ఇంకా థియేటర్లోనే ఉంది కాబట్టి నేను రివీల్ చేయకూడదు, కొన్ని షార్ట్స్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా సార్ ట్విస్ట్ ఏంటో. అవును అవును, అది మీరు ఫస్ట్ నుండి మీకు లాస్ట్లో చూసి ఓకే అనిపిస్తుంది, కానీ మీరు ఫస్ట్ నుంచి అది మెయింటైన్ చేస్తూనే రావాలి, అది క్యారీ చేస్తూనే రావాలి. ఎంటర్ అయినా ఏమైనా నన్ను చూసినా ఎదుటోడిని చూసినా పక్కన చూసినా అవి ఎంత శ్రద్ధతో చేయాలి. ఓకే ఒకటి తీసుకోవడము, ఒకటి ఇదే చేయడము, అలా ఇవ్వడము, ఏదైనా చేసినా కింద నుండి ఒకటి తీసుకున్నా ఒకటి వేసినా ఏమైనా చేసినా కూడా ఆ మూడ్ని మైండ్లో పెట్టుకునే చేయాలి, అది క్యారీ చేయాలి. బట్ అది అర్థం కాకూడదు, ఇంటర్వెల్ సీన్లో కానీ వీటిలో కానీ లెనెన్ అనుకొని చెప్పి పైకి లేసినప్పుడు ఆ పవర్ఫుల్ కనపడిద్ది మీకు. దాంతోపాటు మీరు ఇది అర్థమైన తర్వాత చూస్తే మీకు ఇంకా బాగా అర్థం, రెండోసారి చూస్తే ఓహో ఇంత బాగా చేశారా, మైక్రో డీటెయిల్స్ అంటారు కదా, అలా చూస్తే మీకు ఇంకా బాగా అర్థం. అండ్ ఆయనకి చూడడము, వేరే వాళ్ళ చూడడము, ఇది ఇలా ఉంటుందా, ఇలా చేయొచ్చా, అలాగా ఓకే. ఆయన ఎంత థాట్ ప్రాసెస్ లేకపోతే కానీ ఇంత మంచి క్యారెక్టర్ ఒక
ఇంత మంచిగా అయితే చేయరు సార్. ఇన్ఫాక్ట్ నేను ఆ ట్విస్ట్ వల్ల నేను రెండోసారి సినిమాకి వెళ్ళాను. అవునా సార్? రెండోసారి సినిమాకి వెళ్ళి ఎలా క్యారీ చేశారు అంటే నిజంగా నాకు ఫస్ట్ చూసినప్పుడు అర్థం కాలేదు ట్విస్ట్ వచ్చేదాకా. బట్ రెండోసారి సినిమా చూసేటప్పుడు ఎలా క్యారీ చేశారు అర్థం కాకుండా అక్కడంతా మాస్ రావాలి సార్. ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర మాస్ రావాలి. ఇంటర్కట్ షాట్లు ఈ షాట్లు పడేటప్పుడు తెలియకూడదు. సో ఎలా క్యారీ చేసి చూసినప్పుడు నిజంగానే క్యారీ చేస్తున్నారు. ఏదో ఆటోమేటిక్గా ట్విస్ట్ కోసం అక్కడక్కడ పెట్టింది కాదు. ఈవెన్ ఫ్రేమింగ్తో సహా ఫేస్ ఇక్కడ దాకా చూపిస్తారు, పైన చూపించారు, ఫేస్ రివీల్ చేయరు. సో నాకు చాలా బాగా అనిపించింది. మీకు మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీకు ఆ క్యారెక్టర్ కాబట్టి మీకు ముందే చెప్పారు ఆ ట్విస్ట్ గురించి? తెలుసు సార్. అంటే నాకు కూడా కొద్ది పార్ట్ తర్వాత తెలుసు, ముందు చెప్పలేదు. ముందు నాకు చెప్పలేదు. నా క్యారెక్టర్ వర్క్ తెలుసు, అంతా తెలిసిన తర్వాత ఇక్కడ ఉండే ఇయర్ షార్ట్స్ నాకు ఇప్పటికి నాకు తెలియకుండా నేను థియేటర్లో చూసా. కుక్కకి గంట సింబల్ ఉంటుంది. అవును, ఆ గంట పెట్టారని తెలుసు, నార్మల్గా పెడతారు కదా అనుకున్నా. అది నాకు ఇప్పుడు నాకు థియేటర్లో తెలిసింది. ఓహో ఓకే, అఖిల్ గారు ఎలా వర్క్ చేస్తారంటే ఆ సౌండ్ విని ఇయర్ షార్ట్స్ తీసుకున్నారు, ఇవన్నీ తీసుకున్నారని తెలుసు. అప్పుడు అక్కడ నుండి తెలిసింది నాకు, ఓకే ఇంత ఆ కుక్క వెళ్తున్న దాంట్లో నుండి వెళ్ళడం కానీ వీటన్నిటిని చాలా జాగ్రత్తగా క్యారీ చేశారు. చాలా జాగ్రత్తగా ఆయన టెక్నికల్లో కూడా ఇంక్లూడ్ అయ్యి, ఒక డైరెక్టర్ గారు ఒక సినిమాకి, ప్రతి డైరెక్టర్ గారు సార్ ఎవరైనా కానీ ఎంత కష్టపడతారో అంతే కష్టం ఈయన కూడా పడ్డాడు సార్. ఆయన కూడా ఎంతో ఇదిగా ఉండి దగ్గరుండి చూసి చేస్తూ చాలా ఇదిగా. నాగార్జున గారు వచ్చారు ఎప్పుడన్నా సెట్కి? వచ్చారు సార్. వచ్చారు. కలిసావా నాగార్జున గారిని? వచ్చారు, కొద్దిసేపు ఉండి వెళ్ళారు. నేను ఎక్కువగా సార్తో కలవలేదు, కానీ వచ్చి చూసి, బట్ నా రఫ్ వర్షన్ ముందే చూసారు సార్. నేను ఆయన కలవకపోయినా ఓకే నా సీన్స్ ఇవన్నీ నాగార్జున గారు ముందే చూసారని ఒక హ్యాపీనెస్ ఉంది. యాక్చువల్గా నువ్వు కలిసి ఉండాల్సింది నాగార్జున గారు, ఎందుకంటే తండేల్లో నాగ చైతన్య గారితో చేసావు, అవును సార్, అది హిట్. అఖిల్ గారితో చేసావు, ఇది హిట్. 2 సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్, ఏదో ఒక చైల్డ్ క్యారెక్టర్ని పెడదామని పెట్టినట్టు కాకుండా స్టోరీ నెరేషన్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడే క్యారెక్టర్ తండేల్లో. అండ్ ఇదిలో అయితే ఇది ఇంకా పీక్స్. అవును సార్. లెనిన్లో అయితే. సో నాగార్జున గారికైనా సరే ఎట్లా కలవలేదు కాబట్టి అఖిల్ గారికైనా చెప్పావా నేను తండేల్లో ఇలా ఆయనకి అల్లుడుగా చేశాను, ఇప్పుడు మీకు అల్లుడుగా చేస్తున్నాను చెప్పావా? లేదు సార్, చెప్పలేదు. అదే నేను రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను నేను చెప్పాల్సింది అని చెప్పి. బట్ నేను ఏదో రోజు అఖిల్ గారు కలిసినప్పుడు పక్కా చెప్తాను సార్. ఎన్ని రోజులు యాక్ట్ చేస్తావు లేని? ఎన్ని రోజులు డేట్స్? ఒక 20 days అయ్యింది. 20 days. సో ఇంకేమన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంది లెనిన్ సెట్స్ నుంచి? ఆ వర్క్ సార్, సెట్ వర్క్ కానీ, అండ్ మా బ్రిటో గారు అయితే ఇంకా, డిఓపి గారు ఆయన ఇంకా అసలు ఎంత బాగుండేదంటే కెమెరా విజువల్స్ కానీ ఇది కానీ ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్. నేను సినిమా లెనిన్ సినిమా సార్, నేను ఒక యాక్టర్ని దానికోసం వెయిట్ చేస్తున్నట్టుగా కాకుండా ఆ సెట్కి వెళ్ళి దాంట్లో ఉండి దాంట్లో చేసిన ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఒక ఆడియన్గా చూసాను సార్ సినిమా. నాకు ఎంత ఒక సినీ ఫైల్గా ఒక ఇంతగా చూసినప్పుడు ఆ ఫ్రేమ్స్ కానీ ఆయన కలర్ గ్రీడింగ్ కానీ ఎంత బాగా చూపించాడంటే ఆయన కెమెరామెన్ గారు నన్ను అంత బాగా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాను. అండ్ ఎవ్రీ వర్క్ సార్, ప్రతి ఒక్కళ్ళ ఆర్టిస్టులు కానీ అన్నీ కూడా నాకు వాళ్ళతో వర్క్ చేయడం, మా మదర్ క్యారెక్టర్ చేసిన శరణ్య గారు, ఈశ్వరి మ్యామ్, అందరూ, సునీల్ గారు, అందరితో వర్క్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్. ఇప్పుడు ట్రైన్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ నైట్లో చలిలో ఇవంతా చేసినా కూడా వాళ్ళతో ఉండి వాళ్ళతో చేయడం వల్ల నాకేం అనిపించలేదు సార్. అండ్ ఒక విషయం గురించి నేను పక్కా చెప్పాలి, ఏడీస్ గురించి, వీళ్ళ గురించి. మా ఏడీ అన్న వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా బాగా కష్టపడ్డారు. మీరు చూస్తే ఫస్ట్ రామోజీలో ఫ్యూ డేస్ జరిగింది, దాంట్లో ఒక డే మాకు నైట్ షూట్ ఇది ఏదైతే రైన్ సీక్వెన్స్ లాస్ట్లో ఉందో అది చేసాము. ముందు రోజు నైట్ అంతా మార్నింగ్ వరకు చేసి వెళ్ళి పడుకొని 1 గంట పడుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయలుదేరి వచ్చి మళ్ళీ నైట్ అంతా షూట్ చేశారు. వాళ్ళు చేస్తుంటే కూడా అందరినీ సెట్ మేనేజ్ చేసుకొని ఆ రైన్ తడుస్తూ కొన్ని చోట్ల వాళ్ళే పట్టుకొని ఉండాలి, వాళ్ళు ఆ గ్రూప్లో ఉండి చేయాలి, వాళ్ళు మేనేజ్ చేయాలి. నిద్ర లేదు. వాళ్ళు వంశీ అన్న అని ఒక అన్న ఉంటే ఆయన అయితే ఇలా కన్ను ఇలా అలా కొడుతూ అలా ఇది చేస్తూ బాను వాళ్ళు అసలు ఎంత బాగా కష్టపడ్డారంటే బాలు అన్న కానీ, వంశీ అన్న కానీ, కళ్యాణ్ అన్న కానీ అందరూ ఒక్క
పేరు అని చెప్పకుండా అందరూ బాగా కష్టపడ్డారు సార్. ఆ బార్ సెటప్లో ఉండే సీన్స్లో మీవి ఇంకా ఏమన్నా కొన్ని సీన్స్ ఉన్నాయి, కట్ అయినాయా? సీన్స్ అయితే ఏం కట్ అవ్వలేదు సార్, డైలాగ్ మోడ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి. చిన్న చిన్న షార్ట్స్ కానీ ఇవి కట్ అయ్యాయి. కొన్ని రీషూట్ చేసాము, కొన్ని ఇవి చేసాము. నేను డబ్బింగ్ అయితే 5-6 times చెప్పాను, 5 times అలా చెప్పాను నేను. అంటే అన్నిసార్లు మోడ్యులేషన్ చేంజ్ అవ్వడం కానీ, డైలాగ్ టు డైలాగ్ ఇది అవ్వడం కానీ చాలా. రీషూట్ అయిన పోర్షన్లో ఈ బార్ సెటప్లో కొన్ని సీన్లు కూడా ఉన్నాయి. ఒక 2 scenes ఉన్నాయి. క్లోజప్స్ తీసుకున్నారా? క్లోజప్స్ అండ్ ఆల్సో నైఫ్ తీసుకునే షార్ట్స్ ఇవన్నీ కూడా మేము 2 సార్లు చేసాము. 2 సార్లు బెస్ట్ అవుట్పుట్ వచ్చింది మాకు. సో ఈ లెనిన్ సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. మామూలుగా చైల్డ్ ఆర్టిస్టులు అంటే సో ఏదో తల్లిదండ్రుల వాళ్ళకు ఒక ఇష్టం ఉంటుంది, తమ బిడ్డని సినిమాలు స్క్రీన్ మీద చూసుకోవాలని చెప్పి అటువైపు పుష్ చేస్తారు. ఒక 6-7 సినిమాలో 10 సినిమాల్లో చేస్తారు, తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఇటు పడిపోతారు. బట్ నిన్ను అబ్జర్వ్ చేస్తుంటే నువ్వు ఆ కేటగిరీకి చెందిన మనిషిలా లేవు. ఏందో చిన్నప్పటి నుంచి సినిమా 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 తప్పించి వేరే ప్రపంచం తెలియనట్టు. అంటే నువ్వు గతంలో ఎంత పెద్ద డైలాగులు ఏ రేంజ్లో చెప్పున్నావో అందరూ చూస్తున్నారు. సో నేను కొత్తగా అడగట్లేదు. సో నీది నాటకం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఏమన్నా ప్లేస్ చేసావా? సార్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఎడ్యుకేషన్ ఇవన్నీ చెప్తే నాకు అవి అవును సార్, చాలామంది పిల్లల్ని తీసుకెళ్తారు, ఓకే మావాడు కనపడాలని అనుకుంటారు. బట్ మా పేరెంట్స్ అలా కాదు, వీడు దీంట్లో ఉన్నాడు, దీంట్లోనే కంటిన్యూ అవ్వాలి. వాళ్ళ సపోర్ట్ నాకని వదిలేశారు సార్. నువ్వేమవుతావు అనుకుని, ఓకే నువ్వు యాక్టర్ అవుతావా, ఓకే ఆర్ఎల్స్ నువ్వు వేరే అవుతావా, ఓకే అని నా మీద వాళ్ళు ఇట్లా ప్రెషర్ చేయకుండా ఏం చేయకుండా నన్ను ఫ్రీగా వదిలేశారు మా పేరెంట్స్ అయితే. అండ్ నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ అన్నా కానీ నాకు ఇష్టం. బట్ ఈ ఫీల్డ్ అంటే అదొక చేస్తున్నా కానీ చాలామందికి షూటింగ్ నార్మల్గా చూస్తే ఎంజాయ్మెంట్, ఆడియన్స్ అందరికీ కూడా థియేటర్లో చూస్తే ఎంతైతే ఎంజాయ్మెంట్ ఉంటుందో మేము టేక్స్ చేయడం వల్ల దేనివల్ల తెలియదు. కానీ కొంతమంది ఇంత డల్గా జరుగుతుంది ఏంటి, ఇంత స్లోగా జరుగుతుంది ఏంటి, అంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వకపోవచ్చు షూట్లో. కానీ యాజ్ ఆర్టిస్ట్గా నేను అబ్జర్వ్ చేయడం కానీ ఇవన్నీ కూడా నాకు ఎంత నచ్చుతాయంటే అంత నచ్చుతాయి సార్. చిన్నప్పటి నుండి నేను ఒక ఆడియన్గా చూస్తాను ప్రతి సినిమా. నేను ఒక్కొక్క సినిమాని రిపీట్స్లో చూస్తాను. లెజెండ్ అనే సినిమా చూశాను, పోకిరి, అన్ని సినిమాలు నేను రిపీట్స్ వాల్యూలో చూస్తాను. అలాంటి సినిమాలు చూసే నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నానంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫీల్డ్ నాకు ఒక ఆడియన్గా చూసినట్టు నేను చేస్తున్నానంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో నాకు అలా ఇంట్రెస్ట్. అండ్ నాటకాల బ్యాక్గ్రౌండ్కి వస్తే నాకు అది మా నాన్నగారికి నాకు అంటే చాలా ఇష్టం సార్ నాటకం ఇవంతా. సో నాకు ఒక ఆయన తెలుసు, వెంకట్ గౌడ గారు. ఆయన నేను ఫస్ట్ ఎప్పుడో నేను చిన్నప్పుడు చేసిన స్వర్ణ ఖడ్గం అని ఒక సీరియల్ చేశాను. దాంట్లో నేను మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన అప్పటి నుండి నాకు క్లోజ్ అయ్యి ఇదయ్యి. మై ఫస్ట్ వచ్చేసి ప్లే అది అంబేద్కర్ గారి గురించి. ఓకే, నేను చిన్నప్పుడు అంబేద్కర్ గారిలా చేశాను. దాని తర్వాత ఒక షూటింగ్ చేస్తుంటే బాను ఒక క్యారెక్టర్ ఉందమ్మా అనుకొని చెప్పారు, నాటకం అన్నారు. ఆబ్వియస్లీ వస్తాను సార్, ఆయన చెప్తే నేను చేయకుండా ఈజీ లేను. ఆయనతో కంటిన్యూ అవుతున్న జర్నీ అది. సరే చేస్తాను. దాని తర్వాత అప్పటికే ముందు చెప్పారు, ఒక అబ్బాయి చేశాడు, 5 plays వరకు చేశాడు. దాని తర్వాత నేను ప్రిపేర్ అయ్యాను. నాకు ముందు ఏంటి ఏమని తెలీదు. అక్కడికి వెళ్ళాను, ఆ సీన్ మొత్తం అంతా నాకు ఇచ్చారు. అమ్మ చెక్కిన బొమ్మ. ఓకే. రైటర్ వచ్చేసరికి జ్యోతిరాజ్ గారు. ఒక చాలా అంటే ఒక సినిమా లెవెల్లో ఉండే ఒక ఇది సార్, ట్విస్ట్ కానీ ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. మువ్వపాటి నాగరాజ్ గారు అని మ్యూజిక్, ఆయన ఎఫెక్ట్స్ అందరూ ఒక ఏమంటారు, ఒక మా లెనిన్ సినిమాకి కానీ ప్రతి సినిమాకి ఏవైతే అన్ని ఆస్పెక్ట్స్ కలిసి ఒక మంచి అవుట్పుట్ని వస్తాయి అంటారు కదా, అలా అందరూ వచ్చి అందరు ఎఫెక్ట్స్ అనేది ఇది చేసి ఒక సినిమా లెవెల్లో ఉండే ప్లే అది. అంత మంచి ప్లేని మ్యామ్ రాసి సార్ డైరెక్ట్ చేయడము, మళ్ళీ అందరూ కలిసి యాక్ట్ చేయడము, వాళ్ళతో వర్క్ చేయడం కానీ
అసలు ఒక ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది సార్. ఆ ప్లే నుంచి ఏదైనా ఒక కొంత పోర్షన్ మా కోసం ఇప్పుడు లైవ్లో చేసి చూపిస్తావా? యా సార్, పక్కా చేస్తాను. షూర్. ఎక్కడ కోపడతావేమో అని నీకు చెప్పలేదమ్మా. అమ్మా, నాకు స్కూల్లో చాలా అవమానాలమ్మా. అందరూ నన్ను ఏడిపిస్తున్నారమ్మా. అందరూ నన్ను అదోలా చూస్తున్నారమ్మా. నాకు చాలా ఏడుపు వస్తుందమ్మా. నేనేమో అబ్బాయిల దగ్గర ఉండలేను, అమ్మాయిలేమో నేను అబ్బాయిని నీ దగ్గరికి రానివ్వట్లేదు. ఎవ్వరికీ కాకుండా ఒంటరి అయిపోతున్నాను. వావ్ బాను సార్, నా నమ్మకం నువ్వు నిజం చేసావు. ఎందుకంటే ఈ అబ్బాయి మామూలుడు కాదు అని నేను చాలా గట్టిగా నమ్మిన మనిషిని నేను. సో ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు నిజంగా నా నమ్మకం ఇంకా పెరిగింది. సూపర్. దీనికి ఏమైనా అవార్డ్స్ తీసుకున్నావా నువ్వు ఈ క్యారెక్టర్కి, ఈ ప్లేలో? సార్, ఈ క్యారెక్టర్కి చాలా అంటే చాలా అవార్డ్స్ వచ్చాయి. 15-20 వరకు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి. నార్మల్గా నా ఏజ్లో ఉండే వాళ్ళకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ ఇస్తారు. అవును, నాటకం స్టార్ట్ అయ్యి ఎన్నో ఏళ్ళు అయింది. అప్పటి నుండి ఒక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్కి చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ ఇచ్చారు, కానీ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదు. అది అంత మంచి ఇది నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అదొక చర్చనీయాంశంగా మారింది. అందరూ అదేలాగా అంటున్నారు, కానీ ఆ క్యారెక్టర్ అలాంటిది, తను చేసిన ఆ విధానం అలాంటిది అనుకుని చెప్పడం కానీ అంతా చాలా బాగుంది సార్. సో ఇప్పుడు దాకా ఏంటంటే నీ రీసెంట్ హిట్ గురించి అండ్ నీ యాక్టింగ్ గురించి, నీ నాటకం వాటి గురించి మాట్లాడాను. నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. సో నేను మళ్ళీ ముందే చెప్తున్నాను, ఒక చిన్న పిల్లవాడితో ఇంటర్వ్యూ చేస్తున్నానని నేను అనుకోవట్లేదు. అసలు అన్నీ తెలిసిన వ్యక్తితోనే మాట్లాడుతున్నాను. ఎంత లేదనుకున్నా సరే సినిమా అనేది పేరుతో పాటు డబ్బు కూడా ఇస్తుంది. సో నేను నీ రెమ్యునరేషన్ ఎంత, ఒక సినిమాకి ఎంత తీసుకుంటావు, ఇవన్నీ నేను అడగట్లేదు. మీరు అడిగినా కానీ నాకు తెలియదు. సో నాకు అది అనవసరం. బట్ నువ్వు ఇక్కడ యాక్టింగ్లో సక్సెస్ అవ్వడం వల్ల, ఇలా 70కి పైగా సినిమాలు చేయడం వల్ల మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతూ వస్తుంటుంది. నువ్వు నీ కంటితో చూస్తూ వస్తున్నావు. సో నాన్నకు కానీ, అమ్మకి కానీ, ఫ్యామిలీకి కానీ నువ్వు ఎంతవరకు నీ శక్తి మీద తోడ్పాటు అందించాను, మా లైఫ్ ఇలా మారింది సినిమా వల్ల నీకు తెలుస్తుంటుంది కదా, ఆ మూమెంట్స్ ఏమన్నా గమనించావా నువ్వు? ఇలా అంటే ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ నిజంగా సార్ నాకు నిజంగా తెలియదు సార్. వీటి గురించి నేను ఓకే స్ట్రగుల్స్ వీటి గురించి నాకు ఎక్కువ చెప్పరు సార్. అంటే వీడికి చెప్పి వీడు ఫీల్ అవ్వడం ఎందుకు అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు వీడి ఫీల్ అయ్యి వీడు ఇలా దీని గురించి ఆలోచిస్తే వీడు వేరే టర్న్ తీసుకుంటాడు. అలా అవ్వకూడదు. వీడి దీంట్లోనే ఉండాలి అనుకొని చెప్పి కొన్ని వాటి గురించి మా పేరెంట్స్ ఏమీ చెప్పరు సార్. కొన్ని వాటి గురించి నాకు ఇప్పటివరకు వీటి గురించే తెలియదు. నా ఫైనాన్షియల్ కానీ, ఆ క్రైసిస్ గురించి కానీ, వీటి గురించి తెలియదు. ఓకే సినిమా గురించి మాట్లాడుతుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఫీవర్ వచ్చినా, బాధ వచ్చినా సినిమా చూస్తాం, సినిమా గురించి మాట్లాడుకుంటాం, సినిమాతోటే ఉంటాం. బట్ నీ వల్ల నాన్న హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏదో ఉంటుంది కదా, అది నువ్వు అబ్జర్వ్ చేస్తుంటావు కదా. మా పేరెంట్స్ అయితే నేను చేసిన యాక్టింగ్కి, నేను చేసిన వాటికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు సార్. ఒక అబ్బాయి అంటే అది మిరాకిల్ అనిపిస్తుంటుంది సార్. చాలామంది మనం ఒక ఆర్టిస్ట్ని కానీ ఎవరైనా చూసి వాడిని కలవడానికి ఎంతో ఆసక్తితో ఎంతో ఇదిగా ఉంటాం. అలాంటిది మా చుట్టుపక్కల ఉండే నైబర్స్ కానీ వీళ్ళందరూ వచ్చి మీ వాడిని చూసాము, చాలా బాగా చేస్తున్నాడు, ఇగోండి జీఫైలో సంథింగ్ ఇది వస్తుందంట కదా, దాంట్లో ఇవి వస్తున్నాయంట కదా అనుకుని చెప్పి చూసి మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్ కానీ, మా అబ్బాయి అనుకుని ఒక ప్రౌడ్ ఫీలింగ్ కానీ, మా రిలేటివ్స్ వీళ్ళందరూ చెప్తుంటే మా పేరెంట్స్కి అయితే చాలా హ్యాపీగా ఉంటారు సార్. అది చాలు. ఒక ₹1,00,000 ₹1,00,00,000 వచ్చినా కానీ ఆ ఆనందం అయితే చూడలేండి. నాకు బాగా గుర్తు, మధ్యలో కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను అక్కడే ఉన్నాను, జబర్దస్త్లోనే ఉన్నాను. ఓకే. అది ఫస్ట్ టైం, ఫస్ట్ షెడ్యూలా సెకండ్ షెడ్యూలా నాకు తెలియదు, అంతకుముందు వచ్చారో తెలియదు. ఫస్ట్ నిన్ను మీ ఫాదర్ని అక్కడ చూశాను నేను. ఓకే ఓకే. సో జబర్దస్త్ నుంచి ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా, లేదంటే? అంటే ఒకసారి ఏదో చేశాను, ఒక స్కిట్ ఒకటి చేసావా? సో నేను అక్కడ షూట్లో షెడ్యూల్లో చూశాను. అది ఎప్పుడో చేశాను. అవును, ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు. అవును, చాలా ఇయర్స్ బ్యాక్ అని చెప్పాను కదా. ఏంది అసలు, అంటే జబర్దస్త్లో కంటిన్యూ అవ్వాలని ఆఫర్ వచ్చిందా, లేకపోతే స్పెషల్ ఎపిసోడ్ చేసావా?
నార్మల్గా ఇట్లా ట్రయల్స్లో ఉన్నప్పుడు ఒకసారి చేశాను సార్. అది స్మాల్ ఇది ఉంటేని చేద్దాము జబర్దస్త్ అప్పటికే కొంచెం మంచి వెల్ నోన్ ఇది, ట్రయల్స్లో ఉన్నాము చేయాలనుకొని చెప్పి చేశాను. ఒకసారి అలా చేశాను. ఎన్ని ఎపిసోడ్స్ చేసావు అక్కడ? ఒకటే ఎపిసోడ్ సార్, ఒకటే ఎపిసోడ్ స్మాల్ స్కిట్ లాగా. ఎందుకు ఒకదంతా ఆపేయడం? అంటే అంటే వర్కౌట్ ఆపేయడం అనేది ఏం లేదు సార్, జబర్దస్త్ అని అలా ఏం లేదు. ముందు నేను వేరే ఇవి చేశాను, ఫన్ బకెట్ అని చేశాను. మా ఫస్ట్ స్టార్ట్ అయింది ఫన్ బకెట్ నుండి. ఫన్ బకెట్ కొంచెం పాపులర్ అయింది ఫన్ బకెట్. దానికన్నా ముందు మా డాడీ ప్రొడ్యూసర్, షార్ట్ ఫిల్మ్స్లో చేయడము, ఇలా స్టార్ట్ అయింది. జబర్దస్త్ అనేది ఒక నార్మల్గా ఒకసారి చేశాను నేను, ఒక ట్రైల్ వేసారు, ఒక ట్రయల్ చేశాను. దాని తర్వాత నాకు అప్పటికి మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి, సో అలా దాని సైడ్ వెళ్ళిపోయాను. నాకు బాగా గుర్తు అంటే నువ్వు చెప్పినట్టు ఫన్ బకెట్లో చూశాను. చూసిన తర్వాత ఆ ఫన్ బకెట్లో చూసిన దానికి జబర్దస్త్ దానికి పెద్ద గ్యాప్ లేదు, మేబీ ఒక 9 months 1 year గ్యాప్ అంతే, అంతకు మించి లేదు. అక్కడ జబర్దస్త్ షెడ్యూల్లో నేను చూసినప్పుడు అరే ఈ పిల్లోడు చాలా త్వరగా ఎదిగిపోతున్నాడే, ఫన్ బకెట్ నుంచి జబర్దస్త్, పైగా నెక్స్ట్ సినిమాలు వస్తాయి అని చెప్పి అనుకున్నాను అనమాట. సో నాకు తెలిసి ఇది ఇండస్ట్రీలో కూడా చాలామంది తెలిసి ఉండదు ఆ ఫేజ్. ఓకే, జబర్దస్త్లో ఒకవేళ సక్సెస్ అయి ఉంటే సినిమాలు ఇంత ఆఫర్ వచ్చేదని అనుకుంటున్నావు నువ్వు? బట్ ఇప్పుడు సక్సెస్ అయినా సార్, అదే మేజర్ అయితే నేను సినిమానే సార్. మేజర్గా ప్రతిదీ ఫన్ బకెట్ అయినా నేను ఏది చేసినా కానీ మేజర్గా అనేది అయితే సినిమానే. ఇప్పుడు జబర్దస్త్లో కూడా అన్నవాళ్ళు ఇటు సైడే వస్తున్నారు. అవును అవును. సో సక్సెస్ అయినా కూడా ఇటు సైడే వచ్చేవాడిని, మళ్ళీ దీంట్లో స్టార్ట్ చేయాలంటే మళ్ళీ స్టార్ట్ చేసేవాడిని. అండ్ నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నాగానే మా టీము ఏదన్నా ఒక డైలాగ్ మాత్రం చెప్పించు అని చెప్పి అన్నారు అనమాట. నీకు నచ్చిన హీరోది, బట్ కొంచెం లెంత్ ఉండాలి డైలాగు, విత్ ఎక్స్ప్రెషన్స్తో ఒక డైలాగ్ చెప్తా. ఎక్స్ప్రెషన్స్ అంటున్నారు కాబట్టి మా కమల్ హాసన్ గారి గురించి, కమల్ హాసన్ గారితో ఒక డైలాగ్ చెప్తా. షూర్. తెనాలి అనే ఫిల్మ్లో డైలాగ్. అంతా శివమయమని పెద్దలు అంటారు, నాకు అంతా భయం. సారీ అయ్యా, కాలం దీన్ని వాళ్ళు కాలం చేస్తారని కాల జ్ఞానం చెప్తుంది. కాలం చేసే కాలం వస్తే కాలు పెరుగుతుందేమో అని భయం నాకు. కవిత భయం అండి, కథ భయం అండి, భీముడు కథ నా భయం అండి, రాముడు కథ నా భయం అండి, వీడును భయం చూడును భయం, తలుపు భయం అండి, మూసి మోయిన తలుపు భయం, తెరిచి తలుపు భయం, బార్ల వేసిన తలుపు అన్న భయం, కిటికీ చూసినా సరే నిజంగా చచ్చే భయం అండి, బంతన్న భయం అండి, ముద్ద బంతన్న భయం అండి, అది పెట్టుకున్న పువ్వు బంతన్న భయం అండి, నక్క కుక్క పిల్లి తినే ఎలుకన్నా భయం అండి, పుట్టలో ఉన్న పాములు తేళ్ళు పట్టపగలే కరుస్తాయేమో అని భయం అండి, ఏకాంతం అన్న భయం అండి, ఏకాంతాన్ని చూసిన భయం అండి, నల్లి భయం, బల్లి భయం, తుమ్ము భయం, రాత్రి భయం, పగలు భయం, నీళ్ళన్న భయం, నిప్పన్న భయం, ఎంతసేపు ఇలా అరుస్తుంటే గొంతెండిపోతుంది, దాహ భయం. కాస్త నీళ్ళు ఇస్తారా? థ్యాంక్ యూ. అది 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 చెప్పాలంటేనే భయంగా ఉంది డాక్టర్. నవ్వుతున్నా, అది కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తానండి. చిన్నప్పుడు ఏదో యుద్ధం జరిగిందండి మా ఊర్లో, ఎందుకో తెలియదు కానీ డాక్టర్ అప్పుడు చిన్న పిల్లోని కదండి, గొడవలు ఏం అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి బాంబులు వర్షం కురిసినట్టుగా మా ఇంట్లో బాంబులు వర్షం కురిసిందండి. మా అమ్మ నాన్న నా చేయి పట్టుకొని తీవ్రవాదులు వచ్చారని పరిగెడుతూ వెళ్తారు. అందులో ఒక బాంబు వచ్చి మా నాన్నగారి కాలు మీద పడిందండి. కాలు ఊడిపోయిందండి, ఒకటే రక్తం. అమ్మ తన బయటకు ఒక చించి నాన్నగారి కాలికి కట్టింది. అప్పుడు ఇనప టోపీలు పెట్టుకొని కొంతమంది అక్కడికి వచ్చారండి. కింద పడున్న మా నాన్న గన్నుతో కాల్చి చంపి తప్పుడు ఆలోచనలతో మా అమ్మని పక్క దాంట్లో తీసుకెళ్లారండి. నేను అప్పుడు చిన్న పిల్లాండి కదండి, చేతికి దొరికిన రాయిని తీసుకొని విసిరేశారండి. అందులో ఒకడు వచ్చి నా జుట్టు పట్టుకొని దూరంగా విసిరేశారండి. తలకు ఒక రాయిని కొట్టుకొని పడిపోయారండి. లేచి చూసేసరికి ఒక ఊర్లో నేను, ఇంకో ఊర్లో మా అమ్మ,
నాన్నేమో చనిపోయి ఉన్నారండి, నాన్న ఏడ్చారండి. అమ్మ ఏడవలేదండి. అమ్మ అప్పుడు లక్ష్మీదేవిలా చాలా కళగా ఉండేదండి. అది నిజమండి. లక్ష్మీదేవి లాంటి అమ్మ ఆ కళ్ళంతా పోయి పిచ్చి పట్టింది అలా చుట్టూ పెరుమూసుకొని ఉందండి. అమ్మ ఏడవలేదండి, నన్ను ఏడొద్దని చెప్పింది. ఇదిగో చూడు నాన్న, నువ్వు చాలా ధైర్యవంతుడు, అలాగే ధైర్యంగా ఉండాలి బాబు, ఎప్పుడు భయపడకూడదని చెప్పిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా భయమే డాక్టర్. ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్లో అమ్మగారు కూడా చనిపోయారండి. అంతే. ఏంది స్వామి 3 నిమిషాల డైలాగ్ ఆగకుండా సింగిల్ టేక్లో చెప్పావు. వా, అస్సలు ఊహకు అందట్లా నువ్వు. నేను ఒక రేంజ్ వరకే అనుకొని నేను ఇంటర్వ్యూకి పిలిచాను. నువ్వు ఈ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అన్న. ఎన్ని రోజులు నేర్చుకున్నావు దీన్ని? నేర్చుకున్న టైం పట్టింది కొంచెం. బట్ నేర్చుకోవడం కూడా కాదు, కానీ దాన్ని ప్రజెంట్ చేయడం సింగిల్ టేక్లో ఈ రేంజ్లో సూపర్ అసలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సినిమా మీద ఎంత ఇష్టమా? చాలా అంటే చాలా ఇష్టం. ఎలా స్టార్ట్ అయింది అసలు సినిమా? నేను నార్మల్గా ఎప్పుడు చూసినా కానీ సినిమా చూస్తూ ఉంటాను. బట్ నా ఉద్దేశం ఏంటంటే చాలా చిన్న వయసులో మొదలుపెట్టావు. ఆ వయసుకి నార్మల్గా అసలు ఏమీ అర్థం కాదు. సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ మీడియం అని కూడా అర్థం కాని వయసు అది. అవును, ఏదో చూస్తుంటాం. బట్ ఇంత ప్రేమ ఎలా వచ్చింది అని? అదే సార్ చెప్తున్నా కదా, నాకు అసలు దేని గురించి సినిమాలో ఒక డైరెక్టర్ వాళ్ళు ఉంటారు, యాక్టర్స్ వీళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు యాక్టర్ అంటారు, ఇవంతా నాకేం తెలియదు సార్. మా నాన్నగారికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ సినిమా అంటే. ఓకే. ఆయన ఫస్ట్ డైరెక్టర్ అవుదాం అనుకొని వచ్చారు. డైరెక్టర్ అవ్వడానికి ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేస్తున్నప్పుడు ఒక దానికి కావాలి, చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే బాను ఉన్నాడు కదా, బాను చేద్దాం అనుకోని చెప్పి డైరెక్టర్ అన్న వాళ్ళు చెప్పడం పిలిచారు. నేను తరోగా వెళ్తుండేవాడిని. నాకు ఇంట్రెస్ట్ వచ్చి అన్న చేసేటప్పటికి కొంచెం బాను బాగా చేస్తున్నాడు అన్న అనుకొని చెప్పి రిఫర్ చేయడము. అండ్ అప్పటి నుండి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తుంటారు మామూలుగా? ఇప్పుడు నన్ను చూసుకొని సపోర్టివ్గా ఉండడమే సరిపోతుంది. బట్ నీ కోసం ఆయన కెరీర్ మొత్తం పక్కన పెట్టేశారు. నాకెందుకో ఇది సినిమా మీద ప్రేమ, యాక్టింగ్ మీద ప్రేమ అనిపించట్లేదు, నాన్న మీద ప్రేమ అనిపిస్తున్నట్టుంది. నాన్న మీద కూడా చాలా ప్రేమ ఉందండి. నాన్న మీద కూడా చాలా అంటే చాలా ప్రేమ. సినిమా కన్నా ఎక్కువ ప్రేమ. అది సినిమా కన్నా ఎక్కువ ప్రేమ. నిజంగా గ్రేట్. అయితే నాకు ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్. ఇది మామూలుగా చైల్డ్ ఆర్టిస్టులకి ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది సార్. ఒక 5 years నుంచి 14-15 వచ్చేదాకా నడుస్తుంది. బట్ వాళ్ళు మళ్ళీ 20sకి వెళ్ళేదాకా ఈ మధ్యలో ఫేజ్ ఉంటుంది కదా, ఇది చాలా కష్టమైన ఫేజ్. అలా హీరో రోల్స్ వేయలేరు, చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ వేయలేరు. రాబోయే నీకు చాలా దగ్గర పడింది ఆ టైం సార్. ఆ టైంని ఎలా మెయింటైన్ చేయాలి అనుకుంటున్నావు నువ్వు? నీ ప్లాన్స్ ఏంటి? నీ యాక్టింగ్ చూసినాక నాకు ఖచ్చితంగా 100% నేను ఒక 10 years ముందుకు వెళ్ళిపోయాను. ఖచ్చితంగా టాలీవుడ్లో నువ్వు వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోగా నిలదొక్కుంటావు. నాకు 100% నమ్మకం వచ్చేసింది. బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో నీకు ఒక 6 years ఒక ఫేజ్ ఉంది. అవును సార్. ఆ ఫేజ్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నావు? అసలు ఆలోచించలేదా? నాకు ముందు నుండే తెలుసు సార్. చాలామంది అందరు చెప్పే మాట, నాకు కూడా తెలిసిన మాట, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అవన్నీ కూడా కొంచెం తగ్గుద్ది అని అయితే తెలుసు నాకు. కానీ నాకు దీంట్లో అవ్వకపోయినా నాకు అదర్ వాటి గురించి తెలుసుకోవాలి, అన్నిటి గురించి తెలుసుకోవాలి. లైక్ నాకు వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎడ్యుకేషన్ చేయాలి, దాంతోపాటు ఇవి నేర్చుకోవాలి. అంతలోపల నేను యాక్టింగ్లో ఇంకా బాగా నేర్చుకోవాలి, వేరే వాటి గురించి తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు అఖిల్ గారికి అలా అన్ని క్రాఫ్ట్ తెలుసు, ప్రతి క్రాఫ్ట్ గురించి తెలుసుకోవడం, అన్నీ చేయడం, అలా చాలా క్రాఫ్ట్ గురించి తెలుసుకోవాలని ఉంది. అలా వాటి గురించి ఈ 6 years కంప్లీట్గా చేయాలి. అండ్ ఆల్సో సార్, ఇప్పుడు ఉండే అందరూ ఆ ఏజ్ గ్రూప్ కానీ, మా రోషన్ అన్న కానీ, కార్తికేయ అన్న కానీ, చాలామందిని చూస్తే మా ఏజ్ మాకన్నా ఇప్పుడు ఏదైతే మీరు ఫేజ్ చెప్పారో ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళే. సో వాళ్ళని చూసిన తర్వాత మాకు ఒక హోప్ వచ్చేది ఏంటంటే ఈ ఏజ్లో కూడా మాకు ఆపర్చునిటీస్ వస్తాయి. అది తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కానీ ఒక మంచి నిలదొక్కునే ఆపర్చునిటీస్ మాత్రం ఈ ఏజ్లో కూడా వస్తాయనే ఒక నమ్మకం అయితే మాకుంది సార్. బట్ అంటే ఇది సలహానే, నువ్వు ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు అనుకోవద్దు మనసు. లేదు సార్, లేదు. బట్ ఒక 13 సంవత్సరాల నుంచి మీడియాలో ఉండి కొంత అనుభవంతో చెప్తున్నాను, వీలైతే ఒక 2 years చేసి మళ్ళీ నువ్వు హీరోగా ఎంట్రీ ఇచ్చేదాకా ఆపేసాయి సార్. ఎందుకంటే ఇక్కడితో ఫేస్ అలవాటు చేయడం ఆపేసాయి.
తర్వాత మళ్ళీ హీరోగా ఛాన్సులు వస్తాయి కదా, సార్ అక్కడ ఫేస్ చూపించు. ఎందుకంటే మహేష్ బాబు గారిని తీసుకో, ఆయన ఒక ఏజ్ వరకే యాక్ట్ చేశారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు, తెర వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ రాజకుమార్తో వచ్చారు. నాకు నువ్వు ఆషామాషి చైల్డ్ ఆర్టిస్ట్లా కనిపించట్లేదు, చాలా విషయం ఉంది నీ దగ్గర. వీలైతే ఈ 6 years గ్యాప్లో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి సినిమా బ్యాక్గ్రౌండ్ వర్క్ నేర్చుకో. సార్ అసలు వాట్ ఈజ్ మూవీ, వాట్ ఈజ్ సినిమా, అసలు క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి, ఓన్లీ యాక్టింగ్ మాత్రమే కాదు, సినిమా మీద గ్రిప్ తెచ్చుకో. ఇప్పుడు మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఒక పరిపూర్ణమైన నటుడు, సార్ నువ్వు దాన్ని మ్యాచ్ చేయగలవు అనిపిస్తుంది నాకు. సార్ సో దానికోసం ఏం చేయాలి చేసి, ఇప్పుడు నువ్వు ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఈ 6 yearsలో కూడా ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటా పోతే నువ్వు డెబ్యూట్ అయ్యానికి కూడా నీ ఫేస్ మళ్ళీ నిన్ను అలాగే చూసే సమస్య ఉంటుంది. అక్కడ గ్యాప్ ఇచ్చి ఒక మంచి ప్రొడక్షన్లో ఒక మంచి క్యారెక్టర్తో ఒక మంచి సబ్జెక్ట్తో నువ్వు లాంచ్ అయితే సో నీ రీచ్ వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఇది పూర్తిగా నీ చాయిస్, నాకు అనిపించింది చెప్పాను. అండ్ మళ్ళీ నేను లెనిన్ విషయానికి వస్తాను. నువ్వు నాగ చైతన్య గారితో వర్క్ చేసావు, అఖిల్ గారితో వర్క్ చేసావు. సో ఇద్దరిలో నువ్వు గమనించిన అన్నదమ్ములు ఇద్దరిలో నువ్వు గమనించిన తేడా ఏంటి వాళ్ళ బిహేవియర్లో? ఇద్దరు బాగా బాగా అంటే బాగా మాట్లాడతారు, ఒక క్యారెక్టర్ గురించి బాగా అర్థం చేసుకుంటాం. మీరు చూస్తే నాకు సిమిలారిటీస్ వద్దు సార్, వాళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ కావాలి. ఒక సిచ్యువేషన్లో వాళ్ళిద్దరు హ్యాండిల్ చేయడం కానీ, ఆలోచించడం కానీ, మాట్లాడడం కానీ మ్యాథ్స్ చాలా వరకు సేమ్ ఉంటుంది సార్. నేను వర్క్ చేసిన చాలా అంటే చాలా సేమ్ ఉంటుంది. నాగ్ సార్తో వర్క్ చేసిన నాగ్ సార్ కూడా ముగ్గురు చాలా సేమ్ ఉంటాయి. వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా ఇలా పెడతారు, నేను కూడా ఇలాగే పెడతాను చెప్పాలంటే. అది కరెక్ట్, వాళ్ళు ఇలాగే పెడతారు. ముగ్గురు అలాగే ఉంటారు, ముగ్గురు బ్రదర్ హాయ్ బ్రదర్ అంటారు. నాకు అది హలో బ్రదర్ సినిమా చూసినట్టు ఉంటుంది. సో చాలా వరకు సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి సార్, డిఫరెన్సెస్ కన్నా సిమిలారిటీస్. అది కాక నేను వర్క్ చేసిన నాగ్ సార్ తోటి, నాగ చైతన్య గారితో, అఖిల్ గారితో 3 కూడా మాస్ సినిమాసే చేశాను. సో ఎక్కువ సిమిలారిటీసే కనపడ్డాయి. సో అక్కినేని ఫ్యామిలీకి నువ్వు నాకు తెలిసి గుడ్ సెంటిమెంట్ లాగా ఉంది. అంతే కదా, 3 హిట్లే కదా సార్, 3 హిట్లే. సో గుడ్ సెంటిమెంట్ నువ్వు అక్కినేని ఫ్యామిలీకి. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ ఏంటి? అదే సార్ నేను చెప్పినట్టు యాక్టర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, బాగా అన్ని క్రాఫ్ట్ గురించి బాగా తెలుసుకొని. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు 9th సార్. 9th. సో అంటే అందరూ చైల్డ్ ఆర్టిస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఇది, బ్యాలెన్సింగ్ ఎలా అవుతుంది యాక్టింగ్ ఎడ్యుకేషన్? అవుతుంది సార్, అంతా కూడా మా స్కూల్ మేనేజ్మెంట్ వీళ్ళు కూడా సపోర్ట్ బాగా చేయడము, ఏమైనా ఉన్నా కానీ చెప్పడము. ఏ స్కూల్? న్యూటన్ టెక్నో హై స్కూల్ సార్. ఓకే. వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ, అండ్ మా పేరెంట్స్ వీళ్ళు ట్యూషన్స్. కొంచెం డిఫికల్టీ ఉంటుంది, కానీ డిఫికల్టీ లేనిదే ఏది కూడా అవ్వదు కాబట్టి. బట్ ఈ ఫేము స్థిరంగా కూర్చొని ఇస్తుందా పుస్తకాల ముందు? ఇప్పుడు ఉదాహరణకి ఆ కళ్ళతో అఖిల్ గారిని చూసుంటావు, ఒక సెట్లో 100 మంది యూనిట్ పనిచేయడం చూసుంటావు, 200 మంది పనిచేయడం చూసుంటావు. ఆ లైట్స్, ఈ ఫేము, బయటికి వెళ్తే హాయ్ అని గుర్తుపట్టడం, ఫోటోలు దిగడం, ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఈ ఏజ్లో పుస్తకాల ముందు కూర్చోగానే అది చదవనిస్తుంది ఆ క్రేజ్, ఆ ఫేమ్ అంతా కూడా. అదంతా ముందుకు రాదు సార్. అంటే నేను ఫీల్ అయ్యే వరకు అయితే నేను చెప్తాను, అది వేరే వాళ్ళకి ఇది అవుతుంది ఏమో తెలియదు, కానీ నాకు ఒకసారి కూర్చున్నప్పుడు కానీ, అది పుస్తకాల ముందు కానీ, మా ఫ్రెండ్స్ ముందు కానీ, మా పేరెంట్స్తో కానీ ఏదైనా కూర్చున్నప్పుడు నేను బానునే. నేనేదో యాక్టర్ బాను, చైల్డ్ ఆర్టిస్ట్ బాను అయితే కాదు, నేను బాను. యాజ్ ఎ స్టూడెంట్గా అయితే స్టూడెంట్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా అయితే ఫ్రెండ్గా, యాజ్ ఎ చైల్డ్గా అయితే చైల్డ్గా, ఏదైనా కానీ అక్కడ వరకే ఉంటుంది. ఇప్పుడు నేను మూవీకి వచ్చినప్పుడు వీటి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను. నేను మూవీ ఉన్నప్పుడు మూవీ గురించే ఉంటుంది, వీటికి వచ్చినప్పుడు వీటి చదువు ఓకే దీని గురించి చెప్పారు, దీని గురించి చేశారు, దీని గురించి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి, దీని గురించి మాట్లాడుతుంటాం, దాని గురించి మాట్లాడుతుంటాం, కానీ అదేది ముందు రాదు సార్. నీకు లైఫ్లో ఎప్పుడైనా అంటే చిన్నపిల్లల్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది సార్, అది ప్యూర్ హార్ట్, చాలా ఇన్నోసెన్స్. కాకపోతే చాలా తక్కువ వయసులో ఇలా ఆర్ట్ వైపు రావడం కానీ, ఏదైనా కలపడం కానీ, మెచ్యూరిటీ చాలా త్వరగా వచ్చేస్తుంది, ఆ ఇన్నోసెన్స్ మిస్ అయిపోద్ది. నీకు ఎప్పుడైనా లైఫ్లో అది మిస్ అయ్యేది అనిపించిందా నీకు కానీ మీ పేరెంట్స్కి కానీ? అంటే చాలా మెచ్యూరిటీ చాలా త్వరగా వచ్చేయడం వల్ల ఆ క్యూట్ మూమెంట్స్ మిస్ అయిపోతుంటాయి. అంటే ఈ డిస్కషన్ ఎప్పుడైనా జరిగింది వచ్చినా కూడా అది క్యూట్ మెమరీస్ లానే అయ్యాయి సార్. ఇప్పుడు నేను చేసినా కూడా నాకు ఇప్పుడు మెచ్యూరిటీ మిస్ అయిన క్యూట్ మూమెంట్స్ ఏమున్నాయంటే
చాలా తక్కువే ఉంటాయి సార్. నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా చెప్పాలంటే నిజంగానే చాలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాడికి బయట వరల్డ్లో తిరిగి బయట వరల్డ్లో ఉండడం వల్ల చాలా తెలిసిపోతూ ఉంటుంది. అవును, అన్నీ తెలవడం వల్ల వాడు ఒక ఎలా ఉండాలి ఏంటి అనుకొని చెప్పి వాడు ఒక మెన్ అయిపోతాడు. బాయ్గా కాకుండా 13 years 14 years నా క్వశ్చన్ ఇదే. సో దానివల్ల పోతూ ఉంటుంది. కానీ ఈ మెచ్యూరిటీ వచ్చినప్పుడు కూడా కొన్ని బెస్ట్ మెమరీస్ ఉంటాయి సార్. అది ముందే ఆడడం కూడా కొంతమందికి మంచిది, అలా నాకు మంచిది. ఓకే, అది పాజిటివ్గా తీసుకుంటున్నాను. అయితే నేను ఒక క్వశ్చన్ అడగాలి. నువ్వు ప్రశాంత్ నీల్ గారితో కలిసి వర్క్ చేసావు కేజీఎఫ్. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి డ్రాగన్ టీజర్ రిలీజ్ అయింది సార్, చూసావా? సార్ చూసాను సార్. నేను ఎక్కడ పాడేరులోనో ఎక్కడ ఉన్నాను, దానికి హైప్ అయిపోయి వస్తుంది అని చెప్పి చూసి పైకి వెళ్ళి నెట్ ఎక్కడో పైన వస్తుంటే పైకి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకొని మా టీం అంతా ఉన్నారు, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వచ్చి టీవీలో పెట్టుకొని చూస్తే అసలు రిపీట్స్లో చూసాను సార్. ఇప్పటికీ నా డౌన్లోడ్స్లో ఉంటుంది అది. ఎలా ఉంటుంది ప్రశాంత్ నీల్ గారి వర్కింగ్ స్టైల్? ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా బాగుంటుంది సార్. ఈ ఫ్రేమ్ ఏంటి ఏమని చెప్పడం, ఇగోండి ఇక్కడ ఈ ఫ్రేమ్, ఈ లెన్స్, ఈ కెమెరా. సో టెక్నికల్గా కూడా ఆయనే చెప్తారు సార్. ఆయన ఈ కెమెరా, ఈ లెన్స్, ట్రాలీ ఆర్ సంథింగ్ ఏదైనా కానీ ఇది ఇక్కడ వరకు ఉండాలి, ముందుకెళ్ళాలా, ట్రాలీ బ్యాక్ ఏంటి ఏమని చెప్పడం కానీ అన్నీ కూడా ఆయనే చెప్తారు. యాక్టింగ్ కూడా ఆయనే చేసి చూపిస్తారు. ఆయనే దగ్గరకు వచ్చి ఇంత ఆపోజిట్ ఉండి భాను అని పిలుస్తారు నన్ను. మామూలుగా చాలా మందికి చేస్తే భాను అంటే భాను పక్కన ఉన్నాడు టమాటో ఇదా పేరు వేరే పేరు పెట్టి పిలుస్తారు, నన్ను మాత్రం భాను అని పిలుస్తారు. అది నాకు చాలా హ్యాపీ విషయం. అండ్ ఇది చేయడం చాలా అంటే చాలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక లైఫ్ లెసన్ లాగా ఎలాగైతే నేర్చుకుంటామో అంత పెద్దవాళ్ళతో నా చిన్న ఏజ్లోనే చేయడం, వాళ్ళని కలవడం, వాళ్ళతో మాట్లాడడం అనేది ఇంకా హ్యాపీ సార్. ఆయన షార్ట్ కటింగ్ పాయింట్ అర్థం అవుద్ది యాక్టర్స్కి, చాలా షార్ప్గా ఉంటుంది కదా? అవును సార్, చాలా షార్ప్. అర్థం అవుద్ది, యాక్టర్స్ పట్టుకోగలరా దాన్ని? అంటే ఆయన ఏం తీస్తున్నారు అనేది ఆయన విజన్లో ఉంటే అర్థమైంది సార్, లేదంటే అర్థం కాదు. అంటే మ్యాచ్ అవ్వాలి సార్ చాలా వరకు, అంటే మ్యాచ్ అయిపోతారు సార్. ఆయనకి ఎలా ఒక ఆర్టిస్ట్ నుండి ఒకవేళ మ్యాచ్ అవ్వకపోయినా మ్యాచ్ అయ్యేలా ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు. అంటే మిగతా నార్మల్ డైరెక్టర్స్ మేకింగ్కి ఆయన మేకింగ్కి ఆ షార్ట్ కటింగ్ పాయింట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూస్తే కేజీఎఫ్ టూలో సలార్లో చాలా వరకు కేజీఎఫ్ టూలో కటింగ్ కూడా ఎలాగా వస్తూ ఉంటాడు, చక్ ఏదో ప్లేట్ ఏదో అడ్డం పెట్టి తీసినట్టు డిఫరెంట్ సార్ ఆయన. సో డ్రాగన్ మూవీ అంటే నీకు ఆయనతో కలిసి పనిచేసావు కాబట్టి నీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం డ్రాగన్ మూవీ రేంజ్ ఎలా ఉండొచ్చు? పక్కా హిట్ అయిపోయింది సార్, పక్కా హిట్ అయిపోయింది. లైక్ ఎలాగంటే కేజీఎఫ్ యశ్ గారికి ఒక ల్యాండ్ మార్క్ సినిమా ఎలాగో, ఇప్పుడు దాని తర్వాత ప్రభాస్ గారికి ఒక ల్యాండ్ మార్క్ సినిమా ఎలాగో సలార్ అనేది, అలాగే ఇది కూడా ఒక మంచి ల్యాండ్ మార్క్ సినిమా అయిపోయింది అని అనుకుంటున్నాను. అండ్ నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక వీడియో చూశాను, అదే నీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళని బుజ్జి కన్నా చేయడం నాకు చాలా అసలు రాదు. బట్ నీ వీడియో చూసినప్పుడు కూడా అది నువ్వు చాలా చిన్నపిల్లోడే. ఆ వీడియోలో ఒక మాట చెప్పున్నావు, నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే మా అమ్మ నాన్న మా కుటుంబంతో పాటు మహేష్ బాబు గారి పేరు కూడా చెప్తాను దేవుడి దగ్గర, ఆయన పేరు మీద కూడా వచ్చింది చేపిస్తాను అని చెప్పేసి. ఇప్పటికీ మహేష్ బాబు గారి మీద అంతే ప్రేమ ఉందా? సేమ్ సార్, సేమ్ అంతే ప్రేమ ఉంది. ఇప్పుడు మహేష్ బాబు గారు అందరి మీద ఎక్కువ ప్రేమ వచ్చింది, ఎక్కువ ప్రేమ. సినిమా తెలిసింది కదా, సినిమా గురించి వాళ్ళు పడే కష్టం మీద ఏదైనా నాకు ఒకవేళ ఒకళ్ళు వచ్చి పెద్దవాళ్ళదైనా చిన్నోళ్ళదైనా ఇప్పుడే స్టార్టింగ్ అవుతున్న వాళ్ళదైనా ఇది ఇన్సిడెంట్ జరిగినా ఏమైనా కానీ నేను ఎక్కువ ఫీల్ అవుతాను సార్. అంటే వాళ్ళ కష్టం మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక సినిమా చేయాలంటే దాని ఒక నెపోకిడ్ అంటారు, ఇవన్నీ అంటారు. నెపోకిడ్ అయినా కూర్చొని ఇది అవడానికి చాలా వాళ్ళు కూర్చొని కమాండ్ చేయొచ్చు, కానీ కమాండ్ చేయరు. వాళ్ళ బాడీ బిల్డింగ్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో తెలుసు, అంత కష్టాన్ని వాళ్ళు పడ్డం. కానీ సో అందరికీ ఇదయ్యి మహేష్ బాబు గారి మీద అందరి మీద ఇప్పుడు వారణాసికి ఆయన ఎంత కష్టపడుతున్నారో అర్థమవుద్ది మనకి. ఒక రాముడిగా చేయాలన్నా ఒక నార్మల్ బాయ్గా చేయాలన్నా దాని డిఫరెన్సెస్ చూపించాలి, దాని ఇది చూపించాలంటే. ఒక ఫ్యాన్ బాయ్గా చెప్పు, వారణాసి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హైలో ఉన్నాయి సార్, హైలో ఉన్నాయి. ఫ్యాన్గా ఈసారి నేను మహేష్ బాబు గారి ఫ్యాన్ కన్నా రాజమౌళి గారి ఫ్యాన్గా వెయిట్ చేస్తున్నాను నేను. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సార్. ఒక నార్మల్ పోర్షన్స్
టీజర్లోనే అందరూ అంటున్నారు టీజర్ ఇది ఇది అని. అర్థమైపోతుంది బాహుబలి తీసిన ఆయన బాహుబలిలోనే ఒక మహాభారతం చూసినట్టు ఫీల్ ఒకటి వస్తుంది. రాముడు రామాయణ మహాభారతం చూసిన ఒక ఫీల్ వస్తుంది బాహుబలిలో. అలాంటిది నిజంగానే రామాయణ పోషణ చేస్తున్నారు. ఇలాంటి ఇన్ని కంట్రీస్లో ఉంటుంది. మనం ఇప్పుడు దాకా సక్సెస్ గురించి మాట్లాడుకుందాం, బట్ సినిమా అన్నాక సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ థింగ్. నువ్వు ఈ మొత్తం 60-70 సినిమాల్లో నేను చాలా బాగా యాక్ట్ చేశాను, సినిమా కూడా చాలా బాగా వచ్చింది, బట్ వేరే కారణాల వల్ల ఆ సినిమాకి రావాల్సినంత రీచ్ రాలేదు, కానీ అందులో నా కష్టం చాలా ఎక్కువ పడ్డాను, చాలా ఇష్టపడి చేశాను అనిపించిన సినిమా ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయి సార్. లైక్ సోపత్లో అని ఒక సినిమా చేసి. అవును, సోపత్లో అనే సినిమాకి ఎస్ చాలా మేము ఎంత కష్టపడ్డాము. ఓన్లీ వన్ థింగ్, ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు. ఇట్స్ ఆర్ మిస్టేక్. అంటే చేసి ఉండొచ్చు. వినోద్ అన్న పెట్టారు, మా ప్రీమియర్స్కి ఆనంద్ సార్ వచ్చారు, రవికిరణ్ కోలా గారు వచ్చారు, వినోద్ అన్న వచ్చారు, ఇలా చాలామందిని తీసుకొచ్చారు. చాలా మంచి క్యాస్ట్, మంచి క్యాస్టింగ్ క్రూ, అందరూ మంచోళ్ళు, అందరూ బాగుంటుంది. సినిమా కూడా ఒక నాస్టాల్జియా ఫీలింగ్లా ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ని ఒకళ్ళు గుర్తు చేసుకునే ఫీలింగ్లా ఉంటుంది. ఓకే, ఇంకా చేసుంటే ఇంకా బాగా వచ్చేది. అది కానీ తోవా అని ఒక షార్ట్ సిరీసే, కానీ ఇంకా చేస్తే ఇంకా బాగా వచ్చేదేమో. ఇంకా అనిపిస్తుంటే కొన్ని సినిమాలు లైక్ గమనం కానీ శ్రేయ గారితో చేసింది. గమనం కూడా చాలా మంచి సినిమా సార్. మ్యామ్ శ్రేయ గారితో అంటే ఆమె నీకు చాలామంది ఆమెకి ఫ్యాన్స్ ఉంటారు, ఆమె నీకు ఫ్యాన్ అయిపోయినట్టు ఉంది. ఏం మాట్లాడారు నీతో? నాకు ఆడితో షూట్ ఏవి చాలా లేవు సార్, అసలు లేనే లేదు. ఆవిడని కలిసింది కూడా చాలా తక్కువ, అటు ఇటు ఉంటే. కానీ ఫోటో షూట్స్కో ఇలాగా ప్రెస్ మీట్స్కో వీటికో ఇలా కలిసాను, కానీ కలిసినప్పుడు మాత్రం చాలా హంబల్ పర్సన్. కలిసి మాట్లాడి అనుకొని చెప్పి మాట్లాడడం, చాలా ప్రేమగా మాట్లాడడం, చాలా మంచి వ్యక్తి. అండ్ ఇప్పుడు మీరు విజయ్ దేవరకొండ గారితో రణబాలి మూవీ చేస్తున్నారు, అంతేనా? అవును సార్. సో ఎన్ని రోజులు షూట్ చేశారు? చేశాను సార్ కొన్ని 15 days, చాలా ఎక్కువ డేసే చేశాను సార్. డేట్ ఎక్కువగా గుర్తులేదు. అయిపోయిందా షూట్? అయిపోయిందా? ఇంకా ఉంది సార్, ఇంకా ఒక మీన్స్ ప్యాచ్ వర్క్ ఇవి కొన్ని ఉన్నాయి. నిన్న కూడా అదే షూట్ చేసి వస్తున్నా. అవునా? సో ఏ రేంజ్లో ఉండబోతుంది మూవీ? చాలా అంటే చాలా బాగుంటుంది సార్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? చాలా హైగా పెట్టుకోవచ్చు. అంటే తెలిసిందే కదా సార్, రాహుల్ సంకృత్యన్ గారు అంటే ప్రతిదీ ఒక న్యూ కాన్సెప్ట్. అవును. ట్యాక్సీ వాళ్ళ నేను యాజ్ ఎ ఫ్యాన్గా నేను కూడా ఒక ఫ్యాన్గా వెళ్ళాను సార్ రాహుల్ సార్కి. సినిమాకి వెళ్ళడం కూడా అంటే ఆయన మేకింగ్ చూద్దామని చెప్పి వెళ్ళాను. దాంట్లో మంచి క్యారెక్టర్ పడింది. టాక్సీ వాళ్ళ కానీ శ్యామ్ సింగ్ రాయ్ కానీ మీరు ఒక్కోదానికి అసలు ఆలోచించిన రేంజ్లో ఆయన మంచి రైటర్ యాక్చువల్గా. అవును సార్. డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా చెప్తున్నాను కదా, ఈసారి చాలా అంటే చాలా బాగుండబోతుంది రణబాలి కూడా. అసలు విజయ్ దేవరకొండ గారు చాలా కష్టపడుతున్నారు, చూస్తున్నాం కాబట్టి. మొన్న రష్మిక మందన గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు, దిస్ గైస్ ఆర్ కుకింగ్ సంథింగ్ అని చెప్పి. ఒక లుక్ రివీల్ చేయకుండా ఒక ఆఫ్ ఒకటి పెట్టారు. ఆ పోర్షన్ ఏదైతే ఉందో మ్యాడ్ ఉంటుంది సార్. అదైతే గుర్రం మీద వచ్చేది అది ఇంకా బాగుంటుంది. ఏదైతే పసుపు ఇది పూసుకొని ఒక ఫోటో ఏదైతే ఆఫ్ ఫేస్ రివీల్ చేశారో ఆ లుక్ ఇంకా కొంచెం బెటర్మెంట్ ట్రై చేశారు. ఇంకా చాలా బాగుండబోతుంది. అంటే సినిమాలో చాలా లేయర్స్ ఉన్నట్టున్నాయి. అంటే ఏదో నార్మల్ స్టోరీ లాగా కాకుండా రాయలసీమలో జరిగే ఒక సినిమా సార్ అది. ఎంత బాగుండబోతుంది అంటే అంత బాగుండబోతుంది. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి క్యారెక్టర్, ప్రతి ఇది కూడా చాలా బాగుండబోతుంది. సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ గారితో ఎలా ఉంది మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది సార్. ఆయన కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు. కింగ్డమ్లో వర్క్ చేశాను. అవును. ఆనంద్ సార్తో వర్క్ చేశాను. వాళ్ళతో వర్క్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ, హైరా ఎలా ఉన్నావు ఏంటి అనుకొని చెప్పి క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగుంటారు. ఏం నేర్చుకున్నావు విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి? పర్ఫెక్షన్ సార్. ప్రతి ఒక్కరు ఒక ఇదిగా ఉండడం కానీ, ఓకే రాహుల్ చెప్పండి మాట్లాడతారు, తెలుసుకుంటారు. ఓకే ఓకే ప్రతిదీ మీరు ఏదైతే చెప్తున్నానో పసుపు పూసుకొని ఏదైతే ఉందో దాని గురించి నేనేం రివీల్ చేయకూడదు, కానీ ఎవ్రీథింగ్ దానికి ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో నేను చేస్తాను. ఒకవేళ లేట్ అవుతుంది సార్ ఇది ఇలా ఓకేనా, ఓకే చేస్తాను. ఇదైతే వద్దు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని కాకుండా ఒకటి చెప్తే దానికి డబల్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న కోఇన్సిడెన్స్ ఉంది. అఖిల్ గారికి ఫస్ట్ హిట్ కోసం ఆయన చాలా ప్రయత్నం చేస్తూ చివరికి లెనిన్తో కొట్టారు. సో మీరు దాంట్లో
మంచి క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ గారికి కూడా ఒక మంచి కమర్షియల్ సక్సెస్ అవసరం. అవును సో దీంట్లో ఇప్పుడు మీరు దీంట్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. సార్. సో సక్సెస్ ఇవ్వబోతున్నారా విజయ్ దేవరకొండకి? అది యాక్చువల్లీ మొన్న మా కృష్ణ అన్న ఒక అన్న ఉన్నారు, ఆయన కూడా పెట్టారు, సక్సెస్ ఇచ్చావుగా అఖిల్ గారికి వీళ్ళందరికీ అని. నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, వాళ్ళే నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి మంచి ఇది చేస్తున్నారు. సో హోప్స్ వాళ్ళు అయితే నాకు కూడా హ్యాపీ సార్. యాజ్ అ చెప్పినట్టుగా నేను టీఎఫ్ఐకి ఫ్యాన్ సార్. అది ఆ డైరెక్టర్స్కైనా యాక్టర్స్కైనా ఎవరికైనా కానీ నేను ఫ్యాన్. సో వీటి గారు విన్ అవుతే నేను కూడా విన్ అయినట్టు ఫీల్ అవుతాను. ఎప్పుడన్నా సుకుమార్ గారిని కలిసారా? సార్ కలిసాను. పుష్ప 2కి వెళ్ళినప్పుడు కలిసాను. అనుకొని చెప్పి షార్ట్ వేసుకున్నారు. అప్పుడే బన్నీ సార్ అలా వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి హాయ్ అమ్మా హాయ్ అనుకొని చెప్పి మాట్లాడి ఓకే అమ్మా చూసి ఇలా చూసి ఓకే సరే అనుకొని చెప్పి వెళ్ళారు. అప్పుడు బాగా అనిపించింది. ఇప్పుడున్న ఛాన్స్ పర్ఫెక్ట్గా ఆయన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఏదన్నా పడితే బాగుంటుందని కదా? అవును సార్, పడాలని కూడా కోరుకుంటున్నాను. రంగస్థలం అలాంటి ఒక మంచి సినిమాలో, పుష్ప లాంటి అంత మంచి డైరెక్టర్లో మళ్ళీ ఒక ఫ్రెష్ కాన్సెప్ట్లో మంచిగా చేయాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఇంకేం మూవీస్ ఉన్నాయి ఇప్పుడు చేసాయి? ఇప్పుడు రణబాలి ఉంది, సమవర్తి ఉంది, ద ఇండియా హౌస్ రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్, నిఖిల్ గారు హీరో. సో ఆ మూవీ చాలా గ్రాండ్ స్కేల్లో తీస్తున్నట్టున్నారు. చాలా గ్రాండ్ స్కేల్ సార్. అవుట్పుట్ మేము ఏదైతే చేసామో నాకు అక్కడ వరకే తెలుసు. టీంతో వర్క్ చేయడం కానీ, టీం నాకు ముందు నుండి తెలుసు, వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ వర్క్ చేశాను. ఇది కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగుంది సార్. అంటే దేని బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది సినిమా? పీరియాడిక్ కానీ ఇంకా కొన్ని ఉంటుంది, చెప్పకూడదు. ఓకే మను, నేను ఫైనల్గా నీకు చెప్పేది ఏంటంటే, సో నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి సార్. సో దయచేసి డివేట్ అవ్వద్దు సార్. ఏజ్ వచ్చే కొద్దీ చాలా వచ్చి మీద పడిపోతాయి. చాలా మనకి కంటికి ఇంపుగా కనిపించే అలవాట్లు, ఆస్వాదించాలనిపించే క్షణాలు చాలా వస్తుంటాయి. బట్ డివేట్ అవ్వద్దు. ఇంతే కాన్ఫిడెంట్గా, ఇంతే స్థిరంగా, ఇంతే క్రమశిక్షణతో నిలబడు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో 10 ఏళ్ళ తర్వాత మనం కలిసి